ఓ ఓ ఓ గురు బ్రహ్మా గురు విష్ణు దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. నమస్కారం మాస్టర్. నమస్కారం మాస్టర్కి. నమస్కారం మాస్టర్ అన్నల్. నమస్కారం మాస్టర్ విపిఎస్. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివి. నమస్కారం మాస్టర్ సివివి టు యువర్ లోటస్. మాస్టర్ సివివి నమస్కారం టు యువర్ లోటస్. వాస్తవ్ ఓరియం యానిమల్ చదువుతున్నాం మనం. దాంట్లో స్టమక్ వరకు చదువుకున్నాం. దానికి కంటిన్యూయేషన్. డల్ షూటింగ్స్ అండ్ ప్రెషర్ ఇన్ హెపాటిక్ రీజియన్ అండ్ స్ప్లీన్ విత్ ఎవ్రీ బ్రెత్. అంటే కాన్స్టెంట్ గా అలా డల్ గా, అంటే బాగా సివియర్ పెయిన్ కాదు కానీ షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ అలా ఉంటుంది. హెపాటిక్ రీజియన్ అంటే లివర్ ఉండే రీజియన్ లో, అంటే రైట్ హైపోకాండ్రియాక్ రీజియన్ లో ప్రెషర్ ఉన్నట్టుగా ఉంటుంది. అక్కడే స్ప్లీన్ కూడా ఉంటుందిగా, అక్కడ కూడా అంటే ఊపిరి శ్వాస తీసుకున్న ప్రతి శ్వాసకి కూడా అక్కడ కొంచెం బరువు ప్రెషర్ ఉన్నట్టుగా ఉంటుంది అనమాట. ఫుల్నెస్ అండ్ డిస్టెన్షన్ ఆఫ్ ద అబ్డమెన్ విత్ పెయిన్ఫుల్ సెన్సిటివ్నెస్ టు లీస్ట్ మూమెంట్ ఆఫ్ ద బాడీ. ఇంకా ఎలా ఉంటుంది అంటే పొట్టంతా ఉబ్బరంగా నిండుగా ఉంటుంది. ఆ ఏ మాత్రం బాడీ కొంచెం కదిలిన ఆ మూమెంట్ కి కూడా నొప్పి విపరీతంగా ఉంటుంది అనమాట. క్రాంప్ లైక్ పెయిన్ ఇన్ ద అబ్డమెన్ ఇన్ సర్కంస్క్రైబ్డ్ ప్లేసెస్. అంటే పొట్టలో క్రాంప్స్ వచ్చినట్టుగా పెయిన్ ఉంటుంది. అంటే సర్కంస్క్రైబ్డ్ ప్లేసెస్ అంటే ఆ అంతా కూడా చుట్టుముట్టినట్టుగా ఉంటుంది అనమాట. మొత్తం ఆ ప్లేస్ అంతా క్రాంప్స్ లాగా వచ్చేసి. పించింగ్స్ ఇన్ అబ్డమెన్ అండ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ ఈటింగ్ ఆర్ డ్రింకింగ్ ఎనీథింగ్ హాట్. ఇంకా పించింగ్ చుట్టున్నట్టుగా ఆ పించింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది కడుపులో. ఎక్కువ యూజువల్గా ఏంటంటే తిన్న తర్వాత తాగిన తర్వాత ఏదైనా వేడివి తాగితే అప్పుడు ఉంటుంది అనమాట. ఇన్సెసివ్ పెయిన్స్ ఇన్ అబ్డమెన్. ఇన్సిషన్ ఇస్తున్నట్టుగా ఉంటుంది ఆ పెయిన్ కూడా కడుపులో. ఎస్పెషల్లీ ఇన్ అంబలికల్ రీజన్, బొడ్డు దగ్గర. సమ్ టైమ్స్ విత్ డయేరియా, ఒక్కొక్కసారి డయేరియాతో విరోచనాలతో కూడి ఈ పెయిన్ ఉంటుంది. కంట్రాక్టివ్ పెయిన్స్ ఇన్ అబ్డమెన్ ఎక్స్టెండింగ్ యాజ్ ఫార్ యాజ్ స్టమక్ విత్ నాసియా. అంటే సంకోచం అంటారు కదా, సంకోచ వ్యాకోచాలు. కంట్రాక్ట్ సంకోచిస్తున్నట్టుగా ముడుచుకుపోతున్నట్టుగా పెయిన్ ఉంటుంది. అది కడుపులో కడుపు పొట్ట దగ్గర ఎక్స్టెండింగ్, స్టమక్ దగ్గర ఎక్స్టెండింగ్ యాజ్ ఫార్ యాజ్ అబ్డమెన్ లో నుంచి మొత్తం పొట్టంతా వ్యాపిస్తుంది, వికారం ఉంటుంది. డిగ్గింగ్ అండ్ కటింగ్స్ త్రూ అవుట్ ద అబ్డమెన్. డ్రాయింగ్ ఇన్ రీజియన్ ఆఫ్ ద గ్రాయిన్స్ ఎక్స్టెండింగ్ టు టెస్టిస్. లాగుతున్నట్టుగా నొప్పి ఉంటుంది ఎక్కడి నుంచి, గజ్జల్లో నుంచి వృషణాల్లోకి. అక్యుములేషన్ ఆఫ్ ఫ్లాటస్ విత్ గర్గ్లింగ్ అండ్ మూమెంట్ ఇన్ అబ్డమెన్. అంటే పొట్టలో అంతా గాలి చేరిపోతుంది అన్నమాట, అపానవాయువు చేరిపోతుంది. దాంట్లో గడబిడగా ఉంటుంది కడుపులో అంతా కదులుతున్నట్టుగా. షిఫ్టింగ్ ఆఫ్ ఫ్యాచురెన్స్ ఇన్ అబ్డమెన్ విత్ రంబ్లింగ్. అంటే ఒకవైపు నుంచి ఇంకో వైపుకి అపాన వాయువు అనేది షిఫ్ట్ అవుతున్నట్టుగా ఉంటుంది, గుడగడం ఉంటుంది అనమాట. ఫ్రీక్వెంట్ ఎక్స్పల్షన్ ఆఫ్ హీటెడ్ ఫ్లాటస్. అంటే కుళ్ళిపోయినటువంటి వాసన వచ్చినట్టు అటువంటి అపాన వాయువు మాటి మాటికి బయటకు వస్తూ ఉంటుంది. స్టూల్ అండ్ యానస్. కాన్స్టిపేషన్. హార్డ్ స్కాంటీ డిఫికల్ట్ స్టూల్స్ విచ్ ఆర్ నాట్ పాస్డ్ వితౌట్ స్ట్రెయినింగ్. అంటే మోషన్ ఎలా ఉంటుంది, గట్టిగా అవుతుంది, కొంచెంగా అవుతుంది. మోషన్ పాస్ చేయడం కష్టంగా ఉంటుంది. ఇంకా విచ్ ఆర్ నాట్ పాస్డ్ అంటే ముక్కకుండా ఈజీగా అయితే మోషన్ అవ్వదు. డిఫికల్ట్ స్టూల్ ఈవెన్ వెన్ న్యాచురల్. అంటే హార్డ్గా ఉండి ముక్కాల్సి వస్తే అదొక రకం, హార్డ్గా లేకపోయినప్పటికీ కూడా మోషన్ అవ్వడం కష్టంగా ఉంటుంది. సాఫ్ట్ ఫ్రీక్వెంట్ ఇవాక్యుయేషన్స్, లేదా మోషన్ మెత్తగా సాఫ్ట్గా ఉండి మాటి మాటికి వెళ్ళాల్సి వస్తుంది. డయేరియా విత్ కట్టింగ్స్ బిఫోర్, డ్యూరింగ్ అండ్ ఆఫ్టర్ అన్ ఇవాక్యుయేషన్.
burning and stinging in the anus and rectum. After a stool pain as from a bruise in abdomen or burning pain and aching in the anus. మోషన్కి వెళ్ళిన తర్వాత కడుపులో అంతా కూడా ఎవరో కొట్టినట్టుగా ఆ పెయిన్ బ్రూయిస్డ్గా ఉంటుంది అన్నమాట, సోరుగా ఉంటుంది, మంటతో కూడి ఉంటుంది మోషన్ దగ్గర వెళ్ళే దగ్గర, యానస్ దగ్గర కూడా. యూరినరీ ఆర్గాన్స్, ఫ్రీక్వెంట్ అండ్ అర్జెంట్ వాంట్ టు యూరినేట్, అంటే తరచుగా మాటికి యూరిన్కి వెళ్ళాలనే అర్జెన్సీ ఉంటుంది. విత్ టెనెస్మస్ అండ్ స్కాంటీ ఎమిషన్, ఈ తరచుగా యూరిన్ కంటే మాటికి యూరిన్కి వెళ్ళాలన్నట్టుగా ఉంటుంది, అర్జెంట్ అయిపోతుంది, అంటే వెళ్ళేదాకా కూడా ఆగదు, నొప్పి ఉంటుంది, ఇంకా ఇంత తీరా వెళ్తే కొంచెమే అవుతుంది యూరిన్. ప్రెషర్ ఆన్ బ్లాడర్, అంటే మూత్రాశయం మీద ప్రెషర్ ఉన్నట్టుగా ఉంటుంది. స్మాల్ స్ట్రీమ్ ఆఫ్ యూరిన్, యూరిన్ చాలా సన్నధారగా వస్తుంది. పేల్ అండ్ మోర్ అబండెంట్ యూరిన్ విచ్ స్పీడీలీ డిపాజిట్స్ ఏ క్లౌడీ సెడిమెంట్. ఒకసారి పేల్గా ఉంటుంది ఆ యూరిన్, ఎక్కువ యూరిన్ వస్తుంది, అది ఒక టెస్ట్ ట్యూబ్లో వేస్తే అడుగున డిపాజిట్స్ క్లౌడీ సెడిమెంట్ లాగా డిపాజిట్ ఉంటుంది, ఆల్బమినోరియా ఉన్నట్టుగా చెప్తున్నారు. గ్రీనిష్ యూరిన్, టర్బిడ్ అంటే థిక్గా ఉంటుంది, టర్బిడ్ యూరిన్ విత్ క్లే లైక్ సెడిమెంట్, ఇక్కడ మట్టి కలర్లో సెడిమెంట్ అడుగున ఏర్పడుతుంది అన్నమాట టెస్ట్ ట్యూబ్లో వేసుకొని సేపు ఉంచితే. బర్నింగ్ పెయిన్ వెన్ మేకింగ్ వాటర్, itching in urethra. Male sexual organs, drawing, shootings and incisive pains in the penis. Burning, stinging about root of penis afternoon. మంట కుడుతున్నట్టుగా ఉంటుంది పెనిస్ రూట్ దగ్గర పైన. డ్రాయింగ్ పెయిన్స్ ఇన్ టెస్టిస్, లాగుతున్నట్టుగా ఉంటుంది వృషణాల్లో. స్వెల్లింగ్ అండ్ రిట్రాక్షన్ ఆఫ్ టెస్టిస్ విత్ పెయిన్ఫుల్ సెన్సిటివ్నెస్ టు ది టచ్, ఇంకా వృషణాల దగ్గర వాపు ఉంటుంది, రిట్రాక్షన్ అంటే అవి వెనక్కి లాగబడినట్టుగా ఉంటాయి అన్నమాట, ఉండాల్సిన ప్లేస్లో కాకుండా, దాంతోపాటు నొప్పిగా ఉంటుంది టచ్ చేస్తే. ప్రెస్సింగ్ ఇన్ ప్రోస్టేట్ గ్లాండ్, నొక్కుతున్నట్టుగా ఉంటుంది ఆ ప్రోస్టేట్ గ్లాండ్ దగ్గర. నాక్టర్నల్ ఇరెక్షన్స్ అండ్ పొల్యూషన్స్, రాత్రిపూట ఇరెక్షన్స్ అవి వచ్చి సెమినల్ ఎమిషన్స్ ఉంటాయి. ఫీమేల్ సెక్షువల్ ఆర్గాన్స్, catamenia premature with scanty discharge of black blood preceded and accompanied by incisive pains in the abdomen and loins, lancinating pains in head and lassitude in hands and feet. Leukorrhea with serous and clear mucus. Catamenia అంటే ఎర్లీగా మెచ్యూర్ అయిపోవటం ఉంటుంది. విత్ స్కాంటీ డిశ్చార్జ్ ఆఫ్ బ్లాక్ బ్లడ్, అంటే డిశ్చార్జ్ మెన్స్ట్రువల్ ఫ్లో ఎలా ఉంటుందండి, బ్లాక్ కలర్లో ఉంటుంది, బ్లడ్ బ్లీడింగ్ తక్కువ అవుతుంది అనమాట. ఇంకా దీంతో పాటు ఏంటంటే దీనికి ముందు, దీని మెన్సెస్ రావడానికి ముందు కానీ లేకపోతే మెన్సెస్తో కలిసి కానీ ఇన్సిసివ్ పెయిన్స్ ఉంటాయి కడుపులోను వెనకాల నడుములోను. లాన్సినేటింగ్ పెయిన్స్ అంటే చీరేస్తున్నట్టుగా ఉంటుంది పెయిన్ తలలో. లాసిట్యూడ్ ఇన్ హ్యాండ్స్ అండ్ వీక్నెస్ ఉంటుంది అనమాట పాదాల్లోను చేతుల్లోను. లికోరియా విత్ సీరస్ అండ్ క్లియర్ మ్యూకస్, వైట్ డిశ్చార్జ్ ఉంటుంది, సీరస్ మ్యూకస్ తో కలిసి ఉంటుంది అనమాట, సీరము మ్యూకస్ తో కలిసి. రెస్పిరేటరీ ఆర్గాన్స్, హోర్స్నెస్ అండ్ రఫ్నెస్ ఇన్ ది థ్రోట్, అంటే బొంగురు పోయినట్టుగా రఫ్ గా ఉంటుంది గొంతు. హోర్స్నెస్ విత్ ఇనబిలిటీ టు టాక్ లౌడ్, గొంతు బొంగురుపోయి పెద్దగా మాట్లాడలేకపోవడం ఉంటుంది. రఫ్నెస్ ఇన్ థ్రోట్ ఇండ్యూసింగ్ డ్రై హ్యాకింగ్ కాఫ్, గొంతు అంతా కూడా రఫ్ గా అనిపిస్తుంది. ఇంకా ఎలా ఉంటుందంటే హ్యాకింగ్ టైప్ ఆఫ్ కాఫ్ ఉంటుంది, పొడి దగ్గులాగా వస్తుంది. క్రాంప్ లైక్ కంట్రాక్షన్ ఇన్ ట్రెకియా ఎస్పెషల్లీ ఎట్ నైట్, అంటే క్రాంప్స్ వస్తున్నట్టుగా ఉంటుంది లోపల ట్రెకియా దగ్గర, సంకోచిస్తున్నట్టుగా మజిల్స్ అన్ని ఉండి రాత్రిపూట ఎక్కువగా ఉంటాయి. స్మాల్ డ్రై కాఫ్ జనరల్లీ సింగిల్ షాక్స్ విత్ టిక్లింగ్ ఇన్ ది థ్రోట్, అంటే గొంతులో ఏదో ఒక ఈక పెట్టి ఇలా అంటే ఎలా ఉంటుంది ఆ టైప్ లో కొంచెంగా డ్రై కాఫ్ వస్తూ ఉంటుంది, చిన్న దగ్గర, అంటే కంటిన్యూస్ గా ఒకటే స్పెల్ లో కాకుండా. చెస్ట్, అబ్స్ట్రక్టెడ్ రెస్పిరేషన్ when
లయింగ్ ఆన్ బ్యాక్ యాజ్ ఇఫ్ ఫారింగ్స్ వర్ కంప్రెస్డ్. అంటే ఈ ఫారింగ్స్ అనేది ఆల్రెడీ మీకు చెప్పాను కదా, అది నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. ఎప్పుడు వెళ్ళకిలా పడుకుంటే అంటే ఊపిరి ఆగిపోతున్నట్టుగా ఉంటుంది అనమాట, ఏదో ఏదో అడ్డం పడిపోయినట్టుగా. డిజపియరింగ్ ఆన్ ఏ చేంజ్ ఆఫ్ పొజిషన్. అప్పుడు ఇంకా అలా ఎల్లకిలా పడుకుంటే అలా ఉంది కదా, సైడ్ కి తిరిగి పడుకుంటే నార్మల్ అయిపోతుంది, అది తగ్గిపోతుంది. ఆపరేషన్ ఆఫ్ ద చెస్ట్ వెన్ గోయింగ్ అప్ స్టైర్స్ ఆర్ ఏ హిల్ ఫ్రమ్ డిస్టెన్షన్ ఆఫ్ ద అబ్డమెన్. ఇంకా పైకి ఎక్కుతున్నా మెట్లు లేదా కొండ ఎక్కుతున్నా గానీ వారికి ఎలా ఉంటుంది అంటే ఫ్రమ్ డిస్టెన్షన్ పొట్ట ఉబ్బరం వీటి వల్ల అన్నట్టుగా చెస్ట్ దగ్గర నొక్కేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. కంటిన్యూజివ్ పెయిన్ ఇన్ ద చెస్ట్ అంటే కంకు దెబ్బల్లాగా అనమాట. కంటిన్యూజివ్ పెయిన్ ఉంటుంది చెస్ట్ లో, అలా ఉంటుంది. ఏకింగ్ అండ్ షూటింగ్స్ ఇన్ ది చెస్ట్, ఇన్సెసివ్ పెయిన్ ఇన్ ద చెస్ట్, రషెస్ ఆఫ్ బ్లడ్ టు చెస్ట్ విత్ డ్రై హీట్ ఫేస్. చెస్ట్ లోకి బ్లడ్ అంతా కూడా, బాడీలో ఉన్న బ్లడ్ అంతా చెస్ట్ లోకి వెళ్ళిపోతున్నట్టుగా అనిపించి వేడి ఆవిరి వెచ్చగా అయిపోతుంది ఫేస్ అంతా కూడా. యాంగ్జియస్ ఎబలిషన్ with sensation of heat and burning in chest accompanied by a sensation of heat which seems to rise from abdomen. అంటే యాంగ్జియస్ ఎబలిషన్ అంటే ఆందోళనతో కూడినట్టుగా ఒక్కసారిగా వెచ్చదనం వచ్చేయడం వల్ల వచ్చినటువంటి ఆందోళనగా ఉంటుంది. అంటే చెస్ట్ లో అంతా మంటగా ఉండి దీంతో పాటు వేడి వచ్చేస్తున్నట్టుగా ఉంటుంది అనమాట. అది అబ్డమెన్ లో నుంచి రైజ్ అవుతున్నట్టుగా ఉంటుంది అనమాట. violent stitch in upper part of the chest near sternum as with a red hot needle. The breast continued to burn for a long time at 2 p.m. ఇంకా ఏంటి, అప్పర్ పార్ట్ ఆఫ్ ద చెస్ట్ అంటే ఈ చెస్ట్ ట్రంక్ ఉంది కదా పైన, అప్పర్ హాఫ్, దాంట్లో వీడికి విపరీతమైన స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అనమాట. స్టెర్నమ్ అంటే చెస్ట్ లో మధ్యలో ఉన్న బోన్ ని స్టెర్నమ్ అంటారు. అది అది స్టెర్నమ్ అనేది ముందు వైపు రిబ్స్ దానికి అటాచ్ అయ్యి ఉంటాయి కదా, మనం చెప్పుకున్నాం. అక్కడ పెయిన్ గా ఉంటుంది. అక్కడ ఎలా ఉంటుందంటే ఎర్రటి వేడిగా ఉన్నటువంటి సూది గుచ్చినట్టుగా ఉంటుంది అనమాట. ఆ బ్రెస్ట్ అంతా కూడా చాలా సేపు ఎక్కువగా మధ్యాహ్నం 2ంటికి అలాగా మంటగా ఉంటుంది అనమాట. వైలెంట్ షార్ప్ స్టిచ్ ఇన్ చెస్ట్ బై రైట్ యాక్సిల్లా అంటే షార్ప్ గా స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది కుడి చంకలో. యాక్సిల్లా అంటే చంక. స్టిచెస్ ఇన్ క్లావికిల్స్, క్లావికిల్స్ అంటే కాలర్ బోన్ తెలుసు కదా మీకు, అక్కడ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఏ వెరీ లాంగ్ స్టిచ్ బినీత్ లెఫ్ట్ మేమా అంటే మేమా అంటే బ్రెస్ట్, అది మెడికల్ టర్మ్. మ్యామరీ గ్లాండ్ అంటే అది ఎక్కువసేపు స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఎక్కడ, ఎడమ బ్రెస్ట్ లోపల అనమాట. ఏ షార్ప్ స్టిచ్ ఇన్ మేమా ఎక్స్టెండింగ్ ఫార్వర్డ్ వైల్ స్టాండింగ్. నుంచున్నప్పుడు ఏమవుతుందంటే షార్ప్ గా స్టిచ్చింగ్ పెయిన్ ముందుకి ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా ఉంటుంది. సమ్ డల్ స్టిచెస్ బినీత్ లెఫ్ట్ మేమా దట్ డిజపియర్ ఆన్ రబ్బింగ్ బట్ రిటర్న్. ఇంకా ఆ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది అన్నాం కదా ఎడమ బ్రెస్ట్ లో, అది ఇలా రబ్ చేసినప్పుడు డిజపియర్ అయిపోతుంది, తగ్గిపోతుంది, మళ్ళీ వచ్చేస్తుంది. స్టిచెస్ ఆన్ రైట్ రింగ్ అండ్ మిడిల్ ఫింగర్ ఎట్ సేమ్ టైం. ఈ స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ కుడి రింగ్ ఫింగర్ మిడిల్ ఫింగర్ లో ఉంటుంది అదే టైంలో, ఈ పైన చెస్ట్ లో పెయిన్ వచ్చినప్పుడు. ఏ పెయిన్ ఆల్మోస్ట్ లైక్ ఏ షేకింగ్ బినీత్ అండ్ బిహైండ్ లెఫ్ట్ మేమా డిజపియరింగ్ ఆఫ్టర్ రబ్బింగ్ ఫాలోడ్ బై వార్మ్త్ ఓవర్ ఓల్ బాడీ. ఈ నొప్పి ఎలా ఉంటుందంటే షేక్ చేస్తున్నట్టుగా ఉంటుంది. ఎక్కడ, ఈ లెఫ్ట్ లెఫ్ట్ బ్రెస్ట్ అడుగున అనమాట. మళ్ళీ పోతూ ఉంటుంది రబ్ చేస్తే, మళ్ళీ వేడిగా అయిపోతూ ఉంటుంది బాడీ అంతా. టేరింగ్ ఇన్ ద రైట్ టేరింగ్ టైప్ ఆఫ్ పెయిన్. హార్ట్ ఏకింగ్ అండ్ పెయిన్ యాజ్ ఆఫ్ ఏ బ్రూయిష్ ఇన్ హార్ట్ అంటే గుండెలో కూడా ఈ బ్రూయిష్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ప్రెషర్ అండ్ క్రషింగ్ సెన్సేషన్ అబౌట్ హార్ట్.
బరువుగా ప్రెషర్ బరువు ఒక ప్రెషర్ ఉన్నట్టుగా ఉంటుంది లోపల, అంత ఒత్తిడిగా ఉన్నట్టు గుండె దగ్గర క్రష్ చేస్తున్నట్టుగా పెయిన్ ఉంటుంది. నెక్ అండ్ బ్యాక్, పెయిన్ఫుల్ సెన్సిటివ్నెస్, రిజిడిటీ అండ్ టెన్షన్ ఇన్ ది నేప్ ఆఫ్ ద నెక్ అండ్ బ్యాక్. నొప్పితో కూడి ఆ రిజిడ్ గా ఉంటుంది అనమాట ఆ నెక్ దగ్గర అంతా. నేప్ ఆఫ్ ద నెక్ అంటే వెనక పక్క మెడ, అడుగు దగ్గర. క్రాకింగ్ ఇన్ జాయింట్స్ ఆఫ్ నేప్ ఆన్ రైజింగ్ హెడ్, తల ఎత్తినప్పుడు క్రాక్లింగ్ సౌండ్. అంటే ఎండుటాకులు గనక మనం నలిపితే ఎలా సౌండ్ వస్తుంది, అలాంటి సౌండ్ వస్తుంది ఇక్కడ మెడలో. ఎందుకు వస్తుందంటే యాక్చువల్ గా మనము క్లినికల్ గా చూసినట్టయితే జాయింట్ కి మధ్యలో ఏముంటుంది, కుషన్ లాంటిది ఉంటుందని చెప్పుకున్నాం కదా, డిస్క్. అది పోతుంది, డ్యామేజ్ అయిపోతుంది డీజనరేషన్ వల్ల. వర్టిబ్రా ఒకదానికొకటి రాసుకుంటుంది. మన తల ఎత్తినప్పుడు ఏమవుతుంది, బోన్ ఒకదానికొకటి అంటూ తగులుతుంది కదా. ఈ మధ్యలో ఈ స్పాంజ్ లాంటిది లేకపోవటం వల్ల ఒకదానికొకటి రాసుకుని ఆ క్రాక్లింగ్ సౌండ్ వస్తుంది అనమాట. అది ఆస్టియో ఆర్థరైటిస్ ని ఇండికేట్ చేస్తుంది. అది చెప్పిన సిమ్టమ్. అరిగిపోవడం అంటారు కదా అట్లా. tearing in muscles of right side of the neck when it extends into right malar bone together with tearing in the two right upper molars. ఇంకా కండరాలు అంటే ఎక్కడ, నెక్ ఎడమ కుడివైపు కండరాల దగ్గర నొప్పిగా ఉండి అది ఇంటూ రైట్ మాలార్ బోన్, అది ఎక్కడ ఉంటుందో కూడా మీకు చూపించాను పిక్ లో. దాంతో పాటు అప్పర్ మోలార్స్ లోపల వైపు టీత్ కూడా, మోలార్ టీత్ అంటే ఏంటో కూడా చూపించారు అక్కడ. కుడివైపు టైరింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. సెన్సేషన్ యాజ్ ఇఫ్ వార్మ్ బ్రెత్ ఎక్స్టెండెడ్ అప్ ద నేప్ విత్ అన్ అగ్రీబుల్ ఫీలింగ్. అంటే బ్రీత్ అనేది వేడిగా వస్తున్నట్టుగా, అది మెడలోకి ఎక్స్టెండ్ అవుతున్నట్టుగా వీడికి అనిపిస్తూ ఉంటుంది. డ్రాయింగ్ అండ్ స్టిఫ్నెస్ ఇన్ రైట్ సర్వైకల్ మజిల్స్, నాట్ అగ్రవేటెడ్ బై మోషన్ బట్ అగ్రవేషన్ బై టచ్. లాగుతున్నట్టుగా స్టిఫ్ గా ఉంటుంది సర్వైకల్ మజిల్స్. అంటే సర్వైకల్ రీజియన్ అంటే మెడ దగ్గర ఉండే బోన్స్ కదా, వాటి అక్కడ ఉండే కండరాలు కుడివైపున అలా ఉంటుంది. ఇంకా ఏంటంటే నాట్ అగ్రవేషన్ బై మోషన్, అంటే కదిలినందువల్ల ఎక్కువ అవ్వదు కానీ టచ్ అగ్రవేషన్ ఉంటుంది. ప్రెజర్ ఎక్స్టెండింగ్ ఫార్వర్డ్ ఫ్రమ్ బోత్ సైడ్స్ ఆఫ్ ద బ్యాక్, వెనక నుంచి కూడా నొప్పి ప్రెజర్ ముందుకి ఎక్స్టెండ్ అవుతుంది. ఫైన్ స్టిక్కింగ్ ఇన్ బ్యాక్ behind left mamma, sudden sticking in region of right false ribs near spine. ఫాల్స్ రిబ్స్ అంటే ఈ 12th రిబ్ ఫ్లోటింగ్ రిబ్స్ ఉంటాయని చెప్పుకున్నాం లాస్ట్, అవి అక్కడ పెయిన్ గా ఉంటుంది అనమాట. సడన్ గా వస్తుంది స్టిక్కింగ్ టైప్ ఆఫ్ పెయిన్. స్పాట్ సెన్సిటివ్ టచ్, అక్కడ ఉంటే స్పాట్ చాలా సెన్సిటివ్ గా ఉంటుంది, టచ్ చేయడానికి పెయిన్ గా ఉంటుంది. బర్నింగ్, టేరింగ్ అండ్ స్టిచెస్ అబోవ్ లెఫ్ట్ స్కాపులా, అంటే టేరింగ్ టైప్ ఆఫ్ మంటగా ఉంటుంది, స్టిచ్చింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది. ఇక్కడ స్కాపులా అంటే రెక్క అంటారు కదా, వెనక పక్క గోడ అంటారా, రెక్క. రెక్క దగ్గర ఒక బోన్ ఉంటుంది చూడండి, దాన్ని స్కాపులా, అక్కడ పెయిన్ ఉంటుంది. థ్రాబింగ్ అండ్ ప్రెషర్ ఎట్ టైమ్స్ వెరీ వైలెంట్ ఇన్ సాక్రమ్. సాక్రమ్ అంటే, సాక్రమ్ ఎక్కడ ఉంటుంది ఎవరు చెప్తారు? ఎండ్ ఆఫ్ ది స్పైనల్ కార్డ్. యా, ఎండ్ ఆఫ్ ద వర్టిబ్రల్ కాలమ్. అక్కడ విపరీతమైన థ్రాబింగ్ అంటే ముళ్ళుతో థ్రాబింగ్ టైప్ ఆఫ్ అట్లా పెయిన్ గా ఉంటుంది, ప్రెషర్ ఉంటుంది అన్నమాట ఒక్కొక్కసారి. రెంచింగ్ పెయిన్ ఇన్ లాయిన్స్, రెంచింగ్ పెయిన్ ఇన్ లాయిన్స్ ఎస్పెషల్లీ వెన్ స్టూపింగ్ అండ్ వెన్ సీటెడ్, కూర్చున్నప్పుడు వంగినప్పుడు ఆ నడుము దగ్గర నొప్పిగా ఉంటుంది అనమాట. లింబ్స్, లేమ్నెస్ ఆఫ్ ద లెఫ్ట్ లోవర్ లింబ్ అండ్ లెఫ్ట్ ఆర్మ్, ఎడమ కాలు ఎడమ చెయ్యి లేమ్ అంటే వీక్ గా అనిపిస్తుంది. అప్పర్ లింబ్స్, డ్రాయింగ్ అండ్ టేరింగ్ ఇన్ ది ఆర్మ్స్, హ్యాండ్స్ అండ్ ఫింగర్స్, లాగుతున్నట్టుగా టేరింగ్ టైప్ ఆఫ్ చీల్చుతున్నట్టుగా పెయిన్ ఉంటుంది చేతుల్లో, ఫింగర్స్ లో కూడా.
డ్రాయింగ్ అండ్ డిగ్గింగ్ ఇన్ రైట్ థంబ్ యాజ్ ఇఫ్ ఇట్ వుడ్ అల్సరేట్. లాగుతున్నట్టుగా డిగ్గింగ్ టైప్ ఆఫ్ పెయిన్, కొట్టినట్టుగా అలా ఉంటుంది పెయిన్. ఏది బొటన వేలు, కుడి బొటన వేలు పుండు పడిపోతుందేమో అన్నట్టుగా ఉంటుంది. షూటింగ్స్ ఇన్ ఆర్మ్స్ అండ్ హ్యాండ్స్, టింగ్లింగ్ ఇన్ ఫింగర్స్. టింగ్లింగ్ అంటే తెలుసు కదా, నమ్ముగాల, నమ్మనెస్ ఆఫ్ ద ఫింగర్స్. లోవర్ లిమ్స్, టింగ్లింగ్ అంటే తిమ్మిరెక్కింది అనుకోండి కాలు, మనం లెగిచి నడిచినప్పుడు ఒక సెన్సేషన్ ఉంటుంది కదా, దాన్ని టింగ్లింగ్ అంటారు. లోవర్ లిమ్స్, క్రాంప్ లైక్ డ్రాయింగ్ అండ్ టెన్షన్ ఇన్ థైస్ అండ్ హ్యామ్స్ యాజ్ ఇఫ్ టెండన్స్ వర్ టూ షార్ట్. ఇక్కడ క్రాంప్స్ వస్తాయి లాగుతున్నట్టుగా, ఏదో థైస్ లో కానీ హ్యామ్ స్ట్రింగ్స్ మజిల్స్ అంటే మీకు ఒకసారి పిక్ లో చూపించాను, తొడ వెనక వైపు ఉండే మజిల్స్ అని చెప్పాను కదా, అక్కడ ఇది ఒక టెన్షన్, టైట్నెస్ ఉంటుంది. ఎలా అంటే ఆ టెండన్స్ అనేవి షార్ట్ గా అయిపోయినట్టు, దానివల్ల ఏంటంటే టైట్నెస్ వచ్చేస్తుంది కదా, అలాగ ఫ్రీగా ఉండదు. డ్రాయింగ్ అండ్ టేరింగ్ ఇన్ థైస్, లెగ్స్, ఫీట్, టోస్. షూటింగ్స్ ఇన్ ది నీస్ అండ్ ఫీట్, షూటింగ్ టైప్ ఆఫ్ పెయిన్ ఉంటుంది మోకాల్లో, పాదాల్లో. టింగ్లింగ్ ఇన్ ద లిమ్స్, గ్రేట్ వీక్నెస్ ఆఫ్ ద లెగ్స్, కాళ్ళలో నీరసం. స్టిఫ్నెస్ ఆఫ్ ద లెగ్స్ వెన్ వాకింగ్, నడుస్తున్నప్పుడు కాళ్ళన్నీ కూడా స్టిఫ్ గా అయిపోతాయి. స్టిక్కింగ్ ఇన్ ద సోల్, అంటుకుపోతున్నట్టుగా ఉంటుంది ఏది అరికాలు. టింగ్లింగ్ ఎట్ వన్ స్పాట్ ఇన్ మిడిల్ ఆఫ్ ద సోల్ ఇన్ ఈవినింగ్, సాయంత్రం పూట ఆ పాదం అరికాల్లో మధ్యలో టింగ్లింగ్ ఉంటుంది, ఒక్క ప్లేస్ లో, ఒక స్పాట్ లో. క్రాంప్స్ ఇన్ ద టోస్, tearing in the big toe which is painful as if ulcerated particularly near nail. గోరు దగ్గరే ఆ నొప్పిగా ఉండి పుండు పడినట్టుగా అనిపిస్తూ ఉంటుంది అనమాట బొటన వేలు దగ్గర. జనరాలిటీస్, క్రాంప్ లైక్ డ్రాయింగ్స్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్, డ్రాయింగ్ అండ్ tearing in the limbs, tingling in the different parts, tension in some of the limbs as if tendons too short. అంటే ఎలా ఉంటుందంటే పాదాల దగ్గర ఉన్నటువంటి టెండన్స్ ఉంటాయి కదా, జాయింట్ దగ్గర ఒకదాన్ని ఇంకో జాయింట్ ని కనెక్ట్ చేసేవి లిగమెంట్స్ కదా, బోన్ నుంచి ఉండొచ్చే టెండన్స్ ఉంటాయి, అవి చాలా షార్ట్ గా ఉన్నట్టుగా ఉంటాయి అన్నమాట. రిజిడిటీ అండ్ పెరాలిటిక్ వీక్నెస్ ఇన్ లిమ్స్ విత్ డిజెక్షన్ అండ్ ట్రెంబ్లింగ్. అంటే నీరసం కాలు చేతుల్లో ఎలా ఉంటుందంటే, రిజిడ్ అంటే రిజిడ్ అంటే అంటే ఫ్లెక్సిబుల్ గా ఉండకపోవడం అనమాట. అలా మళ్ళీ నీరసం, పారాలసిస్ వచ్చినప్పుడు సత్తువ లేకుండా ఎలా ఉంటాయి కాళ్ళు, అలా ఉంటాయి. విత్ డిజెక్షన్ అండ్ ట్రెంబ్లింగ్, డిజెక్షన్ అంటే డిప్రెస్డ్ స్టేట్ అనమాట, దాంతో కూడి డిజెక్షన్ అండ్ ట్రెంబ్లింగ్ ఉంటుంది, వణుకు. లాంగర్ విత్ ఇండోలెన్స్, ఇంక్లినేషన్ టు సిట్, వాడికి పడుకోవాలనిపిస్తూ ఉంటుంది ఎప్పుడు కూడా. ఇండోలెన్స్, దేని మీద ఇంట్రెస్ట్ లేకుండా అలా ఉంటుంది. ఫెయింటింగ్, అన్స్టడీ గైట్, నడక కూడా స్టడీగా ఉండదు. స్కిన్, వైలెంట్ జనరల్ ఇచ్చింగ్ అండ్ సమ్ టైమ్స్ స్మార్టింగ్ ఆర్ బర్నింగ్ ఇన్ డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద స్కిన్. వెసికిల్స్, డిజంబ్లింగ్ స్కేవియస్ పింపుల్స్, నీటి పొక్కుల్లాగా ఉంటాయి అవి. ఆ పొక్కులు ఎలా ఉంటాయంటే పింపుల్స్ లాగా అనిపిస్తాయి అనమాట. స్కేబిస్ అంటే గజ్జి కురుపులు అలా అంటారు కదా, అలా ఉంటాయి పింపుల్స్ లాగా. ఎక్స్కోరియేషన్ ఇన్ బెండ్స్ ఆఫ్ ద జాయింట్స్, జాయింట్స్ దగ్గర ఫ్లెక్స్ చేస్తాం కదా, ముడుచుకున్నప్పుడు ఉంటుంది కదా బెండింగ్ చేసే ప్లేస్, అక్కడంతా వస్తుపోయి ఉంటుంది అనమాట. అంటే ఇప్పుడు మోకాలకి వెనక పక్క, ఎల్బో జాయింట్ అంటే మోచేతికి ముందు పక్క, అట్లా. స్లీప్, అర్జెంట్ ఇంక్లినేషన్ టు స్లీప్ డ్యూరింగ్ డే విత్ యానింగ్ అండ్ ఫ్రీక్వెంట్ స్ట్రెచ్చింగ్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ డిన్నర్. రాత్రి ఆహారం తీసుకున్న తర్వాత ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాడు, మాటి మాటికి ఆవలింతలు వచ్చేస్తూ ఉంటాయి. యూజువల్ గా ఏంటంటే ఖచ్చితంగా పడుకుని తీరాలన్నట్టుగా ఉంటుంది పగలు. ప్రొలాంగ్డ్ స్లీప్ ఇన్ మార్నింగ్, ఎక్కువసేపు నిద్రపోతాడు. రిటార్డెడ్ స్లీప్ ఇన్ ద ఈవినింగ్, సాయంత్రం పూట అంటే రాత్రికి అలా సాయంత్రం నుంచి నిద్ర సరి తగ్గిపోతుంది. ఫ్రీక్వెంట్ ఆర్ ప్రిమెచ్యూర్ వేకింగ్ ఇన్ ద మార్నింగ్ వితౌట్ పవర్ టు గో టు స్లీప్ అగైన్.
మన మాటికి మెలకు వచ్చేస్తూ ఉంటుంది, అంటే లేవడానికి ముందే ఉదయం పూట. మళ్ళీ నిద్ర పట్టదు ఇంకా. వెరీ లైట్ స్లీప్ డిస్టర్బ్డ్ బై లీస్ట్ నాయిస్, చిన్న సౌండ్ అయినా కానీ మెలకు వచ్చేస్తుంది. ఫీవర్, షివరింగ్, షటరింగ్ అండ్ కోల్డ్నెస్ frequently accompanied by heat in the parts or alternating with heat. షివరింగ్ అండ్ షడ్డరింగ్ అంటే వణుకు ఉంటుంది అనమాట. వణుకు, చల్లదనం, ఇంకా వీటితో పాటు తరచూ వేడి ఆవిర్లు రావటం మిగతా పార్ట్స్ లో. ఇలా అంటే హీట్, ఇది వణుకు ఆల్టర్నేట్ అవుతూ ఉంటుంది. కోల్డ్నెస్ ఆఫ్టర్ ఏ వాక్ ఇన్ ఓపెన్, ఆరుబయట గాల్లో నడిస్తే చల్లగా అనిపిస్తుంది. కోల్డ్నెస్ ఆఫ్ హోల్ లెఫ్ట్ లోవర్ లింబ్, ఎడమ కాలు అంతా కూడా చల్లగా అయిపోయినట్టుగా ఉంటుంది. షట్టరింగ్ ఫ్రమ్ వర్టెక్స్ టు చెస్ట్, అంటే మాడు నుంచి చెస్ట్ దాకా కూడా వణుకుతున్నట్టుగా ఉంటుంది. షట్టరింగ్ ఇన్ ద హౌస్ ఆఫ్టర్ ఎంటరింగ్ ది హౌస్ బై స్టవ్, ఎంటరింగ్ ఏ వార్మ్ రూమ్ ఫ్రమ్ ఇన్ ఓపెన్ ఎయిర్, ఓపెన్ ఎయిర్ లో నుంచి వెచ్చడి గదిలోకి వచ్చినప్పుడు వణుకు వస్తుంది, లేదా ఇంట్లోకి వచ్చినప్పుడు ఎంటర్ అవ్వగానే, లేదా స్టవ్ దగ్గర ఉన్నప్పుడు. ఐసీ కోల్డ్నెస్ క్రీప్స్ అప్ బ్యాక్, అంటే విపరీతమైన ఐస్ లాగా చల్లటిది అంత ఏదో వెనకంతా పాకుతున్నట్టుగా పైకి ఉంటుంది అన్నమాట. క్రీపింగ్ అంటే అల్లు పాకుతున్నట్టు పైకి. ఇంక్రీజ్ ఆఫ్ న్యాచురల్ హీట్ ఎస్పెషల్లీ ఆఫ్టర్ వాకింగ్ ఇన్ ఓపెన్ ఎయిర్, మామూలుగా ఉండాల్సిన దానికంటే బాడీ వేడి పెరుగుతుంది ఎప్పుడు ఆరుబయట గాల్లో నడిచినప్పుడు. డ్రై హీట్ ఇన్ ద ఈవినింగ్, డ్రై ప్రిక్కింగ్ హీట్ పర్టికులర్లీ ఇన్ ఫేస్. ట్రాన్సియంట్ హీట్, తాత్కాలికంగా వేడిగా ఉంటుంది బాడీ. ఆఫెన్ విత్ స్వెట్ ఇన్ ద హెడ్, చెస్ట్ అండ్ హ్యాండ్స్, మళ్ళీ తరచూ చెమట కల్లోను చెస్ట్ లోను హ్యాండ్స్ లోను చెమటలు పోస్తూ హీట్ తాత్కాలికంగా మళ్ళీ వేడిగా అయిపోతూ ఇలా మారుతూ ఉంటుంది. ట్రాన్షియంట్ ఫిట్స్ ఆఫ్ స్వెట్టింగ్ ఎస్పెషల్లీ డ్యూరింగ్ రీపోజ్, విశ్రాంతి తీసుకున్నప్పుడు ఉండి చెమటలు పోస్తూ ఉంటాయి. పర్స్పిరేషన్ డ్యూరింగ్ ఏ మీల్, ఆహారం తీసుకునేటప్పుడు చెమట పోస్తూ ఉంటుంది. నేను ఎప్పుడు ఈ ఓలియం నేనైతే చూడలేదు, బుజ్జి గారు కానీ ఎవరన్నా ప్రిస్క్రైబ్ చేయడం. మనకి యానిమల్ పాయిజన్ డ్రగ్స్ లో ఉంది అని చదివాం. నెక్స్ట్ మన స్పాంజియా చెప్పుకుందాం నెక్స్ట్ క్లాస్. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంత న్యాయేన మార్గేణ మహిం మహిస్, గో బ్రాహ్మణేభ్య సోమస్తు నిత్యం, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. వాసుదేవ వాసుదేవ వాసుదేవ.